ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మార్చిన భగీరథులు సర్ ఆర్థర్ కాటన్ జయంతి నివాళులర్పించిన రాజమహేంద్రవరం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి. అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ జన్మదినోత్సవ సందర్భంగా ఘన నివాళులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో సర్దార్ కాటన్ జయంతి వేడుకలు. విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్తున్న అమరావతి ఎక్స్ప్రెస్ బస్ ఎదురుగా ఉన్న లారీని డ్రైవర్కు తీవ్ర గాయాలు. ఘనంగా పెందుర్తి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు. టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖండవెల్లి లక్ష్మి ఆధ్వర్యంలో జీవకారుణ్య సంఘం వృద్ధులకు రొట్టెలు పండ్ల రసం పంపిణీ. తెలుగు నేలపై ఆనకట్టలు కట్టి కాలువలు త్రవ్వించి ఉభయ గోదావరి జిల్లాలను ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మార్చిన భగీరథులు సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ధవళేశ్వరం కాటన్ దొరకు పూలమాల వేసి నివాళులర్పించిన రాజమహేంద్రవరం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సస్యశ్యామలంగా బంగారు పంటలు పండుతున్నాయంటే అపర భగీరథుడు కాటన్ మహానాయుడు వారి కట్టడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వాన్ని తెలియజేపి ధవళేశ్వరంలో ఆనకట్ట కట్టడం వల్ల వ్యవసాయం వృద్ధి చెందుతోందని చెప్పడం, ఈరోజు సస్యశ్యామలమైన బంగారు పంటను తింటున్నామంటే అది కాటన్ దొర పుణ్యమని కాటన్ దొరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, ఆకుల శ్రీధర్, గుర్రాల వెంకట్రావు, పన్నాల వెంకట సంతోషి, యానపు యేసు, ఒంటెద్దు స్వామి, కాలేపు సత్యనారాయణ, కర్రీ నాగిరెడ్డి, కందుకూరి మనోజ్, కుబేరరావు, కొండలరావు, బీజేపీ మహిళలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బండి తీయను వెల్కమ్ గా వెల్కమ్ గా నమస్తే అండి. కొద్దిగా చూసారా మా ప్రణిత. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోదావరి నది బ్యారేజీ నిర్మాణానికి విశేష కృషి చేసినటువంటి అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ మహానీయుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి తిలక్ రోడ్లోని ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక నాయకులు కాటన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా కీర్తిని ఆర్జించిన ఘనతలో కాటన్ గారి పాత్ర చాలా కీలకమన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలు ఉభయ రాష్ట్రాలకు వేడుకలని కొనియాడారు. ప్రయాణ సౌకర్యాలు లేని కాలంలోనే పోలవరం నుండి అంతర్వేది వరకు గోదావరి నదిపై సర్వే చేసి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఎక్కడ నిర్మించాలో తన సర్వేలో గుర్తించి ధవళేశ్వర ప్రాంతంలో బ్యారేజ్ నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా సస్యశ్యామలం చేశారని అన్నారు. ఆయన
ఆయన శ్రమ ఫలితంగా అందిన ఫలాలు ఉభయ రాష్ట్రాల ప్రజలు అందుకుంటున్నారని కొనియాడారు. ఈ ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్ ద్వారా ఆయన భార్య అనారోగ్యం పాలు అయిందని, ఆయన కుమార్తె మృతి చెందారని పేర్కొన్నారు. వారి సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయని తెలిపారు. సర్దార్ కాటన్ ఉన్న ఇల్లుతో పాటు ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అభివృద్ధి చేశారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారి తనయుడు డాక్టర్ భారతీరామ్, లీడ్ క్యాంప్ రాష్ట్ర డైరెక్టర్ తగరం సురేష్ బాబు, మార్గడి బుజ్జి, సుంకర అంజీబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వైఎస్సీపీ పార్లమెంట్ ఆఫీస్లో కాటన్ దొర గారి ఒక జన్మదినం మనం జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ గోదావరి ప్రాంతం ఈరోజు ఇంత సుభిక్షంగా ఇంత సంపన్నంగా ఉండడానికి కేవలం కారణం ఆయన కట్టిన ఆనకట్ట వల్లే. గోదావరి వాసులు ప్రతి ఒక్కరు కూడా ఆయన తలుచుకోకుండా ఉండరు. ప్రతి గ్రామంలో కూడా ఆయన కాటన్ దొర గుర్ర సవారితోటి ఒక విగ్రహం ఉంటుంది. ఆయన పోలవరం నుంచి అంతర్వేది వరకు ఈ ఏరియా అంతా కూడా ఆయన గుర్రంని తిరిగి ఎక్కడ ఆనకట్ట కట్టాలి, ఎక్కడ కడితే మనకి కరెక్ట్గా ఉంటుంది అనేది సర్వే చేసి కట్టడం వల్ల ఈరోజు మనందరం కూడా చాలా హ్యాపీగా ఆయన కష్టపడిన ఫలితాలని మనం ఫలాలు ఈరోజు మనందరం ఎంజాయ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ది కాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. ఆయన ఇక్కడ ఉండిపోవడం వల్ల ఆయన భార్య అనారోగ్యం పాలైంది, ఆయన కుమారుడు చనిపోయాడు, పాము కాటుతో చనిపోయారు. అవన్నీ కూడా సమాధి ఇక్కడే ఉంది. ఆయన కట్టిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క బంగ్లా కూడా ఉంది. ఇవన్నీ కూడా గతంలో లాగా మనకు పర్యాటక దాని అభివృద్ధి కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు దాన్ని అన్నీ కూడా పర్యాటక కేంద్రం కింద ఈ గోదావరి ప్రాంతంలో ఆయన యొక్క సమాధి కానీ ఆయన ఉంటున్న ఇల్లు కూడా అన్ని పునరుద్ధరించి చక్కగా మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారని ఈ పుట్టినరోజు సందర్భంగా సభాముఖంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్ జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్తున్న అమరావతి ఎక్స్ప్రెస్ బస్ ఎదురుగా ఉన్న లారీని ఢీకొట్టడంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించడంతో డ్రైవర్ మృతి చెందాడు. బస్సులో 25 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటనపై దేవరపల్లి ఎస్ఐ శ్రీహరిరావు పర్యవేక్షిస్తున్నారు. లారీయా? రాజనగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు బుధవారం సాయంత్రం శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ హ్యూమన్ రైట్స్ ఎస్సీసెల్ చైర్మన్ రాజమండ్రి సిటీ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కండవెల్లి లక్ష్మి ఆధ్వర్యంలో జీవకారుణ్య సంఘం వృద్ధుల సమక్షంలో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకల్లో పెందుర్తి కుమారుడు పెందుర్తి అభిరామ్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులకు, రోగులకు రొట్టెలు, పండ్ల రసం పంపిణీ చేశారు. కండవెల్లి లక్ష్మి మాట్లాడుతూ తన రాజకీయ గురువు మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకులు పెందుర్తి వెంకటేష్ జన్మదిన వేడుకలు జీవకారుణ్య సంఘం వృద్ధుల మధ్య జరగడం సంతోషంగా ఉందన్నారు. తనను రాజకీయంగా ఎంతో ప్రోత్సహించే వెంకటేష్ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారని, అందుకే జీవకారుణ్య సంఘంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరిపినట్లు తెలిపారు. ఈ పుట్టినరోజు వేడుకలకు వెంకటేష్ కుమారుడు పెందుర్తి అభిరామ్ హాజరు కావడం తమకు మరింత ఆనందాన్ని కలిగించిందని కండవెల్లి లక్ష్మి అన్నారు. పెందుర్తి అభిరామ్ మాట్లాడుతూ తన తండ్రి పెందుర్తి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు సోదరి సమానురాలు కండవెల్లి లక్ష్మి ఆధ్వర్యంలో జీవకారుణ్య సంఘం వృద్ధుల మధ్య నిర్వహించడం సంతోషకరమన్నారు. పుట్టినరోజు వేడుకల్లో తమ్మినేడి టీంకు బెజవాడ దుర్గా ప్రసాద్, బెజవాడ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరున్నారు అందరినీ వచ్చేమనండి. ఇస్తారులేండి, పట్టుకొచ్చేస్తారు. జాగ్రత్త.
బాబు అలా లైన్లో రండి ఏమా ఒకసారి రండి ఒకసారి వెనక్కి వచ్చారు అలా వెళ్ళండి. మీరే వెళ్ళిపోవాలి. మీరే ఓకే. ఒక ఇద్దరిని పెట్టుకోండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పెందుర్తి వెంకటేష్ గారు. ఒకసారి వీళ్ళందరినీ తీసుకుంటే ఒకసారి లక్ష్మి గారు రెడీ. అందరికీ నమస్కారం. ఈరోజు మా గౌరవనీయులు రాజానగరం మాజీ శాసనసభ్యులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వెంకటేష్ గారి తనయులు అభిరాంబాబుని పిలిచి ఈరోజు జీవకారుణ్య సంఘంలో వృద్ధుల మధ్యలో కేక్ కటింగ్ జరిపించి వృద్ధులకు స్నాక్స్ అరేంజ్ చేయడం జరిగిందండి. మా వెంకటేష్ గారు ఒకటే చెప్తారు, కష్టపడండి, కష్టపడిందే ఏది రాదని చెప్తారండి. ఇలాంటి వృద్ధులకు సేవ చేయడం ఆయనకు చాలా సంతోషం అండి. అందుకు ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మా పెందుర్తి వెంకటేష్ గారు ఇంకా ఉన్నతమైన పదవులను స్వీకరిస్తూ అత్యున్నత స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నాకు రాజకీయ శిష్యులు గురువుగా నాకు ఈరోజు ఈ స్థానంలో నాకు నిలబడడానికి ముఖ్య కారకులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు. అలాగే వెంకటేష్ గారి స్థానంలో వారి తనయులు అభిరాంబాబు గారు కూడా ఉండడం శుభ సంతోషం. అలాగే జనసేన తరపు నుండి ప్రసాద్ గారు తమ్ముడు కూడా ఉండడం చాలా సంతోషం. వీరందరి పక్షంలో వెంకటేష్ గారు కేక్ కటింగ్ జరిపించడం ఎంతో సంతోషంగా భావిస్తూ ఈ గొప్ప అవకాశంలో నాకు కూడా పాలుభాగస్తులయ్యే గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా పెందుర్తి వెంకటేష్ గారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాన్నగారు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా ఆయన మన రాజనగరం మీ అందరికీ తెలిసిన మాజీ శాసనసభ్యులు.
ప్రస్తుతం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. సో ఈరోజు మా దివాంచేరు మా కండవల్లి లక్ష్మి గారు తెలుగుదేశం ముఖ్య నాయకురాలు గారు ఆహ్వానం మేరకు ఈరోజు మన జీవన గౌతమి సంఘం దాంట్లో ఈ కేక్ కటింగ్ మరియు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాన్నగారు కూడా ఎప్పుడూ మన చేతనైనంత సహాయం చేయమనేవారు. సో ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మా దివాంచేరు తెలుగుదేశం నాయకులు అలాగే జనసేన నాయకులు అందరూ కలిసి డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందంగా. గూడూరు సబ్ డివిజన్లో 144 సెక్షన్ అమల్లో ఉందని ఎవరైనా నిరసన ర్యాలీలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని చిల్లకూరు గ్రామంలో జరిగిన ఘర్షణపై విచారణ జరుపుతున్నామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన 144 సెక్షన్ అమల్లో ఉందని సమావేశాలు నిర్వహించాలని అనుమతి తీసుకోవాలని సూచించారు. చిల్లకూరు గ్రామంలో ఎన్నికల రోజు జరిగిన ఘర్షణపై ఇప్పటికే విచారణ చేస్తున్నామని ఇందుకు కారణమైన వారిపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సీఐలు పాపారావు, వేణుగోపాల్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి జిల్లాలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్టు ఇవన్నీ మన జిల్లా ఎలక్షన్ అధికారి అయిన కలెక్టర్ గారు మరియు పోలీస్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మనకి 144 అమల్లో ఉంది గూడూరు సబ్ డివిజన్లో. అలాగే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఊరైనా కానీ ఊరేగింపులు కానీ సభలు సమావేశాలు జరపాలంటే ఎలాంటి పర్మిషన్ లేదు. అంతేగాని ఏమైనా జరపాలనుకుంటే మరి వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. దీనికి ముందు జరిగిన ఎలక్షన్ అఫెన్స్లు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ దగ్గర మీరు నాకు ఎవిడెన్స్ కూడా మనకు పూర్తిగా డిజిటల్ ఎవిడెన్స్ ఉంది ఇక్కడ. దాని ప్రకారం ఎలాంటి పక్షపాతం లేకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయబడుతుంది. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలేది లేదు. అంతేగాని మేము వాళ్ళకి అన్యాయం జరిగింది వీళ్ళకి అన్యాయం జరిగింది పోలీసులకి దగ్గర రావాలా. ఈ సొంత నిర్ణయాలు తీసుకునేప్పటికీ వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. పోలీసు వారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు తప్పితే ఎలాంటి ఏమన్నా రాజకీయ ఒత్తిడి లేవు మా మీద. 100% ఎలక్షన్ కమిషన్ అథారిటీ వారు ఇచ్చిన రూల్స్ ప్రకారమే విషయంలో కూడా రెండు పార్టీలు ఎదురెదురుపడి వాళ్ళు రూల్స్ వైలేట్ చేయడం జరిగింది. దాని మీద కేసు తీసేయడం జరిగింది. దాని మీద విచారణ జరుపుతున్నాము. దాని మీద మీ అందరి దగ్గర కూడా డిజిటల్ ఎవిడెన్స్ ఉంది. అందరి దగ్గర ఎవిడెన్స్ ఉంది. దాని ప్రకారం చర్య తీసుకోబడ్డాం. మీరు చెప్పినట్టుగానే దాంట్లో పెట్రోలు లేకపోతే డీజిల్ కూడా చల్లడం జరిగింది. దాని ప్రకారం కూడా అది ఎందుకు చల్లారు, ఏ విధంగా అసలు ఎందుకు చల్లడం జరిగిందని కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అది కూడా విచారిస్తున్నాము. ఎవరు అక్రమంగా ప్రవేశించారు వారి మీద కూడా మేము విచారిస్తున్నాము. వీటన్నిటి మీద ఎలక్షన్ కమిషన్కి మేము రిపోర్ట్ పంపించి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఎంతో ముఖ్యమైన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గూడూరు నియోజకవర్గ పరిధిలో ఒక సంఘటన మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా జరిగిందని, ఓటర్లు వైసీపీని తిరిగి ఆదరిస్తారని వైసీపీ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మేరిగా మురళీధర్ ధీమా వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని ఆయన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేరిగా మురళీధర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళీధర్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు వారికి అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారని, పోలింగ్ శాతం పెరిగేందుకు దోహదపడిందని తెలిపారు. తాము ఎన్నికల ప్రచారం చేస్తుండగా ప్రజల నుండి వైసీపీ ప్రభుత్వం పనితీరు పట్ల మంచి అభిప్రాయం వ్యక్తమైందని తెలిపారు. విజయం సాధించిన అనంతరం ఆ విషయాన్ని కాపాడుకుంటూ ప్రజలకు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన పరిస్థితి మాపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 4 పాదాల మీద నడిపించే ఒక రకంగా సమన్వయకర్తలు, సోదరులు, ప్రెస్ విలేకరులందరికీ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ పెట్టుకుంటే ముందుకు వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ముద్ర వేశారో, ఒక మంచి పని చేసుకొని ఈరోజు బేరేజ్ వేసి అడుగుతున్నారు. ఆయన మీ కుటుంబంలో సహాయం చేస్తేనే వేయమని ధైర్యంగా అడిగారు. చాలామంది పెద్ద పొలిటీషియన్స్ కూడా కొంత భయపడ్డారు, ఇట్లా చేస్తే ఏమైనా వేరే ఏదైనా వస్తుందేమోనని. కానీ ఆయన ధైర్య సాహసి లక్ష్మి అన్నట్టుగా ఆయన ధైర్యం ఎంతగా ఉందో అనేది జనాల్లో పోయినప్పుడు ఒకటే మనం ధైర్యంగా చెప్పేస్తున్నాం, మేము జగనన్న తప్ప ఎవరికి వేయము అని ఒక మంచి
క్యాండిడేట్కి ఎంత బూస్టింగ్ ఇవ్వాలో అంత బూస్టింగ్ గూడూరులో ఇవ్వడం జరిగిందని కూడా నేను మనవి చేసుకుంటూ గెలవడం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం చాలా విద్యుత్ ధర్మం, బాధ్యత ఉండాలి. అదే రకంగా ముందుకెళ్తానని తెలియజేసుకుంటూ, ఏ రకంగా అయితే 10 సంవత్సరాలు పార్టీకి ద్రోహం జరిగి పార్టీని నైవంచుకులు ఏ రకంగా ముంచేసి పార్టీని ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో రాజకీయ సమాధి కాబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఫలితం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్పై ఎస్ఐ అంజురెడ్డి చేసుకోవడంతో పాటు ఏజెంట్ వైసీపీ రౌడీ మూకలకు అప్పగించడం సరైన పద్ధతి కాదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్టీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గ ఎన్టీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్ మాట్లాడారు. చిల్లకూరు ప్రాంతంలో వైసీపీ రౌడీలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటుగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్ రామచంద్రారెడ్డిపై ఎస్ఐ అంజిరెడ్డి చేసుకోవడంతో పాటు అతన్ని వైసీపీ రౌడీలకు అప్పగించి గాయాలపాలు అయ్యే విధంగా చేశాడని మండిపడ్డారు. చిల్లకూరు మండలం టీడీపీ నాయకులపై వైసీపీ అభ్యర్థి మేరుగ మురళీధర్ చేసిన దౌర్జన్యాన్ని వీడియో ద్వారా మీడియాకు చూపించారు. ఈ సంఘటనపై తాము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం నమోదైందని తెలిపారు. ఓటర్లు ఎంతో ఓపికగా పోలింగ్ బూత్ల వద్ద వేచి ఉండి రాత్రి వరకు కూడా ఉండి ఓట్లు వేయడం అభినందనీయమని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తన విజయానికి ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో కృషి చేశారని వారందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకూరులో రామచంద్రారెడ్డి దాడి చేశారు పోలీసుకి ఏదో కరుణ చూపిస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, దాడి చేయాల్సిన అవసరమే ఉంది. అంజిరెడ్డి నీకు అవసరమే ఉంది. నువ్వు మా ఏజెంట్ని బూత్లో పక్కకు లాగి కొట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకుడికి అప్పచెప్పారు కొట్టమని చెప్పి. అంత అవసరం ఉందా? ఎటు కూడా చూడండి, ఒక ఆడ మనిషిని భయంకరంగా ఉన్నటువంటి ఆడ మనిషి కూడా పడులే, దాంట్లో ఏమే పసలే అని వెన్నెంకని గురించి మాట్లాడడం అసలు కూడా అంతకన్నా మాకు మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈరోజు గూడూరు నియోజకవర్గంలో దాదాపు అందరూ మా తెలుగుదేశం పార్టీని ఆదరించి ఓట్లు వేసినందుకు నా గూడూరు ప్రజానాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గూడూరు ప్రజల్ని ఈ విధంగా డిస్టర్బ్ చేస్తే మాత్రం డిస్టర్బ్ చేసిన వాళ్ళ తోలు వలస్తానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మా కూటమి, మా జన సైనికులు, అలాగే మా బీజేపీ, మా కూటమి రాబోయే రోజుల్లో 120 నుంచి 140 స్థానాలు మేము గెలుస్తున్నాం, విజయడంకం మోగిస్తున్నాం. గూడూరులో కూడా మా ముగ్గురు కాంపిటీషన్తో ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. కొత్త గూడూరు సృష్టిస్తాం. ముగ్గురు ట్రిపుల్ కాంబినేషన్, పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు సూపర్ డూపర్ కంపెనీ కాంబినేషన్తో గూడూరుని రూపురేఖలను మార్చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి తెలియజేస్తున్నా, 4వ తేదీ ఎవరు చరిత్ర ఎవరు రాస్తారో, ఈ చరిత్ర ఏ సిరాతో రాస్తారో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మార్చిన భగీరథులు సర్ ఆర్థర్ కాటన్ జయంతి నివాళులు అర్పించిన రాజమహేంద్రవరం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వర్. అపర భగీరథులు సర్ ఆర్థర్ కాటన్ జన్మదినోత్సవ సందర్భంగా గృహ నివారణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ కాటడంలో సర్దార్ కాటన్ జయంతి వేడుకలు.
విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్తున్న అమరావతి ఎక్స్ప్రెస్ బస్ ఎదురుగా ఉన్న లారీని డ్రైవర్కు తీవ్ర గాయాలు. ఘనంగా పెందుర్తి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు. టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖండవెల్లి లక్ష్మి ఆధ్వర్యంలో జీవకారుణ్య సంఘం వృద్ధులకు రొట్టెలు పండ్ల రసం పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.